బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసి, నాలుగో అడుగు తిరగాలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువాలేదా, నాలుగో అడుగు తిరగాలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువాలేదా. భయమో చెందకు భక్తుడా, ఈ లోకంలో అలజడులు చూసినప్పుడు, భయమో చెందకు భక్తుడా, ఈ మాయలోక జాడలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చు యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చు యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మంచిది. మరింతవరకు కూడా సహోదరులు సింగ్ గారు వారికి జరిగినటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులను బట్టి, మరణకరమైన పరిస్థితులను బట్టి, అగ్ని ప్రమాదములో నుండి రక్షించబడి, నా దేవుడు నన్ను రక్షించాడు, కాపాడాడు, అలాగే వాహన ప్రమాదం జరిగిన దాని నుండి కూడా దేవుడు కాపాడి సజీవుల లెక్కలో ఉంచాడు అని సజీవ సాక్ష్యాన్ని మన మధ్యలో వారు పంచుకున్నటువంటి విధానమును బట్టి మరి వారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మంచిది. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, త్రితుము తరువాతి ఈ 18వ ఆదివారములో మనము చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగములను బట్టి ఈరోజు మనము ధ్యానం చేయబోయే అంశము ఏంటి అనంటే, యేసు ఎవరి కుమారుడు అనేటువంటి అంశమును గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మన అంశం ఏంటి చెప్పండి? యేసు ఎవరి కుమారుడు అనేటువంటి అంశమును గురించి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాటి పరిసయ్యులను, శాస్త్రులను, తన శిష్యులను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనంటే, క్రీస్తుని గూర్చి మీకేమీ తోచుచున్నది అనేటువంటి ప్రశ్నను అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తుని గూర్చి మీకేమి తోస్తూ ఉన్నది, ఆయన ఎవరి కుమారుడు అనేటువంటి ప్రశ్నను యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులను, పరిసయ్యులను, అలాగే శిష్యులను కూడా అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి వారిని అడిగినటువంటి ఆ ప్రశ్నకు వారు ఇచ్చినటువంటి సమాధానం, ఒక్కొక్కరుగా ఏమి సమాధానం చెప్పారు అని కనుక మనం ఆలోచన చేస్తే, వారు మనసులో ఏమైతే అనుకుంటూ ఉన్నారో అవే విషయాల్ని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏం చెప్పారు అని అంటే సమాధానము చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎవరి కుమారుడో చెప్పాలి అని అంటే అది అందరూ చెప్పలేరు. ఎవరు చెప్పగలరు అని గనక మనం ఆలోచన చేస్తే, ఎవరైతే పరిశుద్ధాత్మ సహాయము కలిగి ఉంటారో వారు మాత్రమే యేసు ఎవరో, ఎవరి కుమారుడో గ్రహించగలరు, చెప్పగలరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే యేసు ఎవరో అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా పూర్తిగా గ్రహించలేరు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక నేటి దినాల్లో చాలామంది కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేస్తూ ఉన్నారు అనంటే విమర్శ చేస్తూ ఉన్నారు. కేవలం ఆయన మానవుడే తప్ప దేవుడు కాదు అని
చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అని అంటే సరైనటువంటి అవగాహన లేక విమర్శ చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక యేసు ఎవరో అనేది సరైనటువంటి సమాధానము ఏ వ్యక్తి అయినా చెప్పాలి అని అంటే ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ సహాయము ఖచ్చితంగా కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే యేసును గురించి పూర్తిగా ఏ వ్యక్తి కూడా తెలుసుకోలేడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము యేసు ఎవరో చెప్పలేని స్థితిలో మనము ఉండకూడదు. యేసు ఎవరో తెలుసుకొని చెప్పగలిగినటువంటి అంటే సరైనటువంటి జవాబు చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. అలా ఉండాలి అని అంటే యేసు ప్రభు వారి గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకున్న వారముగా మనం ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక కోణములోనే చూస్తూ ఉన్నారు, కానీ మరొక కోణములో ఆయన గురించి చూడాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కనుక యేసును పూర్తిగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు చాలామంది నేటి దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ప్రస్తుతము యేసును గురించి అందరికీ తెలిసింది కొంతవరకే. అదేంటి అని కనుక మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు స్వస్థపరిచే దేవుడు, యేసు ప్రభు వారు బాగుపరిచే దేవుడు, యేసు ప్రభు వారు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు. ఇదే మనం అనుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అంతకు మించినటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ సువార్త పాఠ్యభాగము ద్వారా, పత్రిక పాఠ్యభాగము ద్వారా యేసు ఎవరో, యేసు ఎవరి కుమారుడు అనేటువంటి విషయాల్ని మనం ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి ధ్యానం చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు చదువుకున్నటువంటి సువార్త పాఠములో మత్తయి సువార్తలో 22వ అధ్యాయములో మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు 41వ వచనం 42వ వచనములో మాట్లాడుచున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. చదువుదాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. చాలు చాలు. యేసుక్రీస్తు ప్రభు వారట ఎవరిని అడిగాడు? పరిసయ్యులని. వారందరూ కూడి ఉండగా యేసు చూచి వారిని అడిగాడంట. ఏమనంటే, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని వారిని అడిగెను. ఈరోజు మన అంశం ఇదే, యేసు ఎవరి కుమారుడు. కనుక ఇదే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని అడిగారు అని అంటే శాస్త్రులను అడిగాడు. ఇప్పుడు ఇక్కడ సందర్భంలో పరిసయ్యులను అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మరొక సందర్భంలో ఎవరిని అడిగాడు అని అంటే శిష్యులను కూడా అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడు పరిసయ్యులను అడుగుతూ ఉన్నాడు, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని వారిని అడిగాడు. అప్పుడు వారు చెప్పినటువంటి జవాబేంటి అని కనుక మనం ఆలోచన చేస్తే వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఆయన ఎవరి కుమారుడని యేసుప్రభు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అని అంటే ఆయన దావీదు కుమారుడు అని చెబుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అని అంటే వారి ధర్మశాస్త్రములో లేఖనాలలో వ్రాయబడినటువంటి విషయము అదే. ఆయన ఎవరి సంతానములో నుంచి వచ్చాడు అని అంటే దావీదు సంతానములో నుంచి దావీదు కుమారుడిగా వచ్చాడు. గనుక వాళ్ళు ఏమంటున్నారు అని అంటే దావీదు కుమారుడు అంటున్నారు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయములో 1వ వచనములో కూడా ఈ మాటలు మనం చూడగలుగుతాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే ఈయన కూడా అక్కడ వంశావళిలో దావీదు కుమారుడిగానే చెప్పబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే ఆయన దావీదు కుమారుడు అని చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారు చెప్పిన వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? 43-44 అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు
నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలాగూ చెప్పుచున్నాడు అని అన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినటువంటి ప్రశ్నను బట్టి ఏం చెప్పారు అని అంటే ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. అయితే దావీదు ఏం చెబుతున్నాడయ్యా అని అంటే ఆయనను ప్రభు అని చెబుతున్నాడేంటి అని యేసుక్రీస్తు ప్రభు వారు అడిగాడు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే దావీదు ఆయనను ఎలా సంబోధిస్తున్నాడు అని అంటే ప్రభువుగా సంబోధిస్తున్నాడు. అంటే ప్రభు అనగా ఎవరు అని గనక మనం ఆలోచన చేసే క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. అంటే ఇప్పుడు ఆయనని ఎలా సంబోధిస్తున్నాడు దావీదు అని అంటే దేవుని కుమారుడిగా సంబోధిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ మాట చెప్పాడో వాళ్ళందరూ కూడా సమాధానం ఆయనకి సమాధానం చెప్పలేకపోయారు. చూడండి, ఎవడను మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడను ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిసయ్యులు యేసును దావీదు కుమారుడని చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే ఒకటి, వారికి పరిశుద్ధాత్మ లేదు. వారికి ఏమి లేదు? పరిశుద్ధాత్మ లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక వారిలో పరిశుద్ధాత్మ లేకపోవడాన్ని బట్టి వారు ఏం చెప్పారు అని అంటే యేసు ఎవరి కుమారుడని చెప్తున్నారు? దావీదు కుమారుడని చెబుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరు కూడా యేసుని ప్రభు అని ఒప్పుకోలేరు. ఎవరు కూడా యేసుని ఏమని ఒప్పుకోలేరు? ప్రభు అని ఒప్పుకోలేరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే యోహాను సువార్తలో 3వ అధ్యాయములో 34వ వచనాన్ని గనక మనం చదివితే 3వ అధ్యాయం 34వ వచనం, ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు అన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక వారు ఏ మాటలు పలుకుతారు? దేవుని మాటలే పలుకుతారు. అంటే దైవ సంబంధమైన మాటలే పలుకుతారు. దేవుని ఆత్మ లేకపోతే శరీర సంబంధమైనటువంటి మాటల్ని పలుకుతారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. కనుక ఆత్మను పొందిన వారే దేవుని కూర్చున్నటువంటి విషయాల్ని సరిగా చెప్పగలరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ధ్యానం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే యేసు ఎవరి కుమారుడు లేక క్రీస్తు ఎవరి కుమారుడని మీకు తోచుచున్నది అని అడిగితే వారు శారీర సంబంధమైనటువంటి విషయాన్ని అక్కడ తెలియజేశారు. యేసు దావీదు కుమారుడు. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శారీరకంగా దావీదు సంతానములోని వచ్చాడు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఏమంటున్నారు? దావీదు కుమారుడు అని చెప్తున్నాడు. వాస్తవానికి దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుంది అని అంటే రోమాపత్రికలో 1వ అధ్యాయములో 5వ వచనాన్ని మనము చదువుదాం. 5వ వచనం అంటే 11వ లైన్ నుంచి చదవండి. 11వ లైన్, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, వినండి జాగ్రత్తగా, యేసుక్రీస్తు శరీరమును బట్టి ఎలా వచ్చాడు? దావీదు సంతానముగా వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడెను. చాలు. అంటే శరీరమును బట్టి ఆయన ఏమై ఉన్నాడు అని అంటే దావీదు కుమారుడు. శరీరమును బట్టి ఆయన ఏమై ఉన్నాడు? దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ఆత్మను బట్టి గనక మనము చూస్తే ఆత్మను బట్టి, ఏ ఆత్మను బట్టి? పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన ఎలాగున్నాడు అని అంటే దేవుని కుమారుడిగా ఉన్నాడట ప్రియ దేవుని బిడ్డ. అంటే శరీరమును బట్టి మాత్రమే ఆయన దావీదు కుమారుడిగా ఉన్నాడు కానీ వాస్తవానికి ఆయన ఎవరు కాదు? దావీదు కుమారుడు కాదు. ఎవరు ఆయన అంటే దేవుని కుమారుడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే 9వ అధ్యాయం అదే పత్రికలో 9వ అధ్యాయములో 5వ వచనాన్ని మనం చదువుదాం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరిలో? దావీదు సంతానములో.
శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయి ఉండి ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము ఏమై ఉన్నాడో స్తోత్రార్హుడై ఉన్నాడు. చాలు. ఈ మధ్యకాలంలో చాలామంది ఒక సవాలు విసురుతా ఉన్నారు. ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వారు యేసు అసలు దేవుడే కాదు, యేసు దేవుడని అసలు ఎక్కడా చెప్పబడలేదు అనేటువంటి మాటను చాలామంది చెప్తున్నారు. ఇక్కడ దానికి జవాబు ఈ వచనములో మనకు కనబడతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శరీరమును బట్టి ఆ క్రీస్తు వారిలో పుట్టాడు, కానీ వాస్తవానికి ఆయన ఎటువంటి వాడు అని అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఎవరు చెప్పండి? ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో తెగ పేటరేగిపోతా ఉన్నారు చాలామంది. అసలు యేసు దేవుడు కానే కాదని కొంతమంది బొయ్యమంటున్నారు. వాళ్ళు కూడా తెలుసా మీకు? ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి చాలామంది క్రైస్తవులు కూడా దేవుని వాక్యాన్ని బోధించేవారు కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెబుతున్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా ఆయన గురించి తెలియజేస్తున్నాడు. ఏమనంటే ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు యేసు ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే శరీరమును బట్టి దావీదు కుమారుడే, కానీ ఆత్మను బట్టి ఆయన ఎవరు అని అంటే దేవుని కుమారుడు. ఇంకా మిమ్మల్ని నేను ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. యేసు దావీదు కుమారుడుగా కాక ఎవరుగా పిలువబడ్డాడు? యేసు దావీదు కుమారుడుగా కాక ఎవరి కుమారుడిగా పిలువబడ్డాడు? ఇంకా మరియ కుమారుడిగా పిలువబడ్డాడు. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు. మరి ఒక మాటలో మనుష్య కుమారుడిగా ఆయన పిలువబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ మరియ కుమారుడైనటువంటి లేక ఈ దావీదు కుమారుడైనటువంటి ఈ మనుష్య కుమారుడైనటువంటి యేసే ఎవరి కుమారుడై ఉన్నాడు అని వాక్యం చెబుతుంది అని అంటే దేవుని కుమారుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. యోహాను సువార్తలో 20వ అధ్యాయములో ఆఖరి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడి ఉన్నవి అని అంటా ఉన్నాడు. అంటే మరియ కుమారుడైన యేసే దేవుని కుమారుడైన క్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది వారు గ్రహించలేదు. ఎవరు? పరిసయ్యులు గ్రహించలేదు. అందుకనే ఏమని చెబుతున్నారు అని అంటే యేసు దావీదు కుమారుడు మాత్రమే అని చెబుతా ఉన్నారు. ఇక మనం ఆలోచన చేస్తే మరొక కారణము, ఆయన్ని శారీరకంగానే దావీదు కుమారుడిగా వారు చెప్పడానికి మరొక కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలోని 22వ అధ్యాయములో ఒక ఆయన వచ్చి యేసుప్రభు వారిని ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడిగిన వెంటనే యేసుప్రభు వారు ఏం చెప్పాడు? 22వ వచనములో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన శోధిస్తూ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ఏం చేయాలి? ప్రేమించాలి అని అంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి సమాధానము ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఏం చెప్పాడు అని అంటే ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు దేవుని కుమారుడని గనక చెబితే పరిసయ్యులు ఆయనకు జవాబు చెబితే మరి అలాగైతే మీరెందుకు దేవుని కుమారుని ప్రేమించలేదు అని వారిని అడుగుతాడు అని వాళ్ళు ఏం చేసి ఉంటారు అని అంటే యేసు ప్రభువును దేవుని కుమారుడు అని చెబితే ఆయన ప్రేమించాలి కదా, ఆయనకు లోబడాలి కదా, ఆయనకి గౌరవించాలి కదా అని ఆయన అంటారేమో అని చెప్పి ఆ మాటలు ఆ ప్రకారం చేయడం వారికి ఇష్టం లేక రెండవదిగా ఆయన దావీదు కుమారుడిగానే
వారు చెప్పి ఉండవచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. మరొక కారణం గనక మనం ఆలోచన చేస్తే వారు చూడండి, దేవుని కుమారుడు ఎలా వస్తాడని ఎదురు చూస్తున్నారు అని అంటే ఒక రాజుగా, అంటే మెస్సయ్యగా వస్తాడు అని వారు ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన రాజుగా రాలేదు. ఎలా వచ్చాడు? ఒక సామాన్యుడిగా మాత్రమే వచ్చాడు. అందుకని వారు గ్రహించలేక ఆయన ఏమన్నారు అని అంటే దావీదు కుమారుడిగానే వారు చెప్పి ఉండవచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. ఏది ఏ కారణమైనప్పటికీ కానీ వారు ఆత్మ కలిగి లేరు, వారు పరిశుద్ధాత్మ కలిగి లేరు. రెండు, పరలోక సంబంధమైన విషయాల్ని వారు సరిగా గ్రహించలేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. చూడండి, మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇదే ప్రశ్నని శిష్యులు కూడా అడుగుతా ఉన్నాడు. 13వ వచనం నుంచి చదువుదాం. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా చాలామంది చాలా జవాబులు చెప్పేశారు. కొందరు బాప్తిసమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారన్నారు. అంటే శిష్యులు కూడా ఏం చెబుతున్నారంటే, కొంతమంది ఏం చెప్పారు? బాప్తిసమిచ్చి యోహాను అని కొందరు అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏలియా అనుకుంటున్నారు, కొందరేమో ఇర్మియా అనుకుంటున్నారయ్యా, మరికొందరైతే ప్రవక్తలలో ఆయన ఒకడు అని అనుకుంటున్నారని చెప్పాడు. అయితే వాళ్ళందరూ అనుకోవడం కాదు, వాళ్ళందరి గురించి కాదు, మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ఆయన అడిగాడు. అప్పుడు ఒక్కడే సమాధానం చెప్పాడు. ఎవరు అనంటే పేతురు గారు మాత్రమే సమాధానం చెప్పినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. పేతురు ఒక్కడే చెప్పగలిగాడు. ఏమని చెప్పాడు అనంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. పేతురు గారు చెప్పిన ఆ జవాబుకి యేసుక్రీస్తు ప్రభు వారే ఆశ్చర్యపోయారు. పేతురు గారు చెప్పిన ఆ జవాబుకి యేసుక్రీస్తు ప్రభు వారే ఆశ్చర్యపోయారు. ఎందుకు అనంటే అటువంటి సమాధానము, కూర్చోబెట్టిన అటువంటి సమాధానము ఎవరి దగ్గర నుంచి కూడా రాలేదు. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అటువంటి సమాధానము చెప్పలేదు, అటువంటి సమాధానం చెప్పలేదు. యేసు ప్రభు వారు ఆ సమాధానం పేతురు నోటి వెంట వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకు అనంటే చూడండి, ఆ తర్వాత అంటున్నాడు, అందుకు యేసు సీమోను బర్యోనా, అది ఒకటే పేరు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. అంటే ఆయన క్రీస్తు అన్నటువంటి మాట ఎవరు చెప్పాలి అని అంటే పరలోకమందున తండ్రి మాత్రమే. మనుషులెవరికి కూడా ఆ విషయం తెలియదు. అంటే ఇప్పుడు పేతురు నోటి వెంట ఆ మాటను ఎవరు పలికించారు? పరలోకమందున దేవుడే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి పలికించినట్లుగా మనము చూస్తాం. అందుకు యేసు ప్రభు వారు ఆశ్చర్యపోయాడు. అందుకని పేతురు గారిని ఏమన్నాడు తెలుసా? నువ్వు ధన్యుడవి అని అన్నాడు. పేతురు గారు అందుకేమన్నాడు? నువ్వు ధన్యుడవు అని అన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసు ఏమై ఉన్నాడని వాక్యం చెబుతుంది అని అంటే, ఏమై ఉన్నాడు? క్రీస్తు అయి ఉన్నాడు. యేసు ఏమై ఉన్నాడు? క్రీస్తు అయి ఉన్నాడు. అంటే యేసు క్రీస్తు వచ్చినటువంటి ఆ సందర్భాన్ని బట్టి వేరువేరుగా ఉన్నారు. యేసేమో మనిషి కుమారుడిగా ఉన్నాడు, క్రీస్తేమో దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడిగా ఉన్నటువంటి క్రీస్తుగా ఈ లోకానికి వస్తే ఆయనకు చావుండదు. ఆయనకి ఏముండదు? చావుండదు. ఇప్పుడు దేవుని కుమారుడైనటువంటి ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చి చావకపోతే మనకి పాప క్షమాపణ, రక్షణ, పరలోకము ఉండదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే దేవాది దేవుడిగా రాకుండా ఎలా వచ్చాడు అని అంటే మనిషిగా వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం.
యేసుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? యేసుగా వచ్చాడు. కాబట్టి యేసుగా వచ్చినటువంటి ఆ దేవుని కుమారుణ్ణి మనిషి కుమారుడిగానే చూచారు తప్ప క్రీస్తుగా అనగా ప్రభువుగాను దేవుని కుమారుడుగాను వారు చూడలేదు. గనుక ఏం చేశారు అని అంటే ఆయన పట్టుకొని సిలువ వేసి ఏం చేశారు? చంపేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే యేసుగా ఉన్నాడు, మనుష్య కుమారుడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ఏమయ్యాడు అని అంటే క్రీస్తు అయిపోయాడు. ఏమయ్యాడు? క్రీస్తు అయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు పత్రిక పాఠ్య భాగంలో పౌలు గారు ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన్ని ఏమని సంబోధిస్తున్నాడో మనము చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో పాఠం చదువుదాం మనం. 4వ వచనం నుండి. క్రీస్తు యేసునందు, చాలా ఆగుదాం. యేసు క్రీస్తు అని మొదలు పెట్టలా. ఏమని సంబోధించాడు? క్రీస్తు అని సంబోధించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అలాగే 5వ వచనం, క్రీస్తుని గూర్చి. చాలు, ఇంకా ఏమన్నాడు? క్రీస్తుని గూర్చి. అమ్మా, తర్వాత మనం ఆలోచన చేస్తే 7వ వచనంలో కూడా చూస్తే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తాడు. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడు? క్రీస్తే. ఆయనకి ఎలా చూపిస్తున్నాడు అంటే ప్రభువుగా చూపిస్తున్నాడు. తర్వాత 8వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ఆయన ప్రభువుగానే చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుడి సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే ఆయన ఎలా చూపిస్తున్నాడు అని అంటే యేసుని వారి ముందు ఎలా చూపిస్తున్నాడు అంటే క్రీస్తుగా చూపిస్తున్నాడు. వారి ముందు క్రీస్తుగా ప్రకటిస్తున్నాడు ఆయన గురించి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే పౌలు గారు యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి గల కారణం ఏమని సంబోధిస్తున్నాడు అంటే ప్రభు అయిన యేసు అని సంబోధిస్తున్నాడు. ఈయన ప్రభు అయిన యేసు ఎప్పుడయ్యాడు అని అంటే మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రభు అయి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి చాలా మంది ఏమని ఆలోచిస్తారంటే ఈ మధ్యలో ఒకటి వచ్చేటువంటి ఓ బాధ చెప్పి నేను ముందుకెళ్తాను. అదేంటి అని అంటే శనివారమే దేవుణ్ణి ఆరాధించాలి, శనివారం దేవుణ్ణి ఆరాధించకపోతే అది అపవాదికి చెందిపోతుంది, మనది కాదు అని చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే బోధ చేస్తున్నారు. ఆదివారం కాదు అని అంటున్నాడు. అయితే ఈయన ఏమై ఉన్నాడు అని అంటే ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. సువార్తలలో ఆయన గురించి ఏమి రాయబడింది అని అంటే విశ్రాంతి దినమునకు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు అని రాయబడింది. విశ్రాంతి దినానికి యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రభువు చెప్పినట్లుగా ఆ ప్రభువును బట్టి ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ఆ దినమున ఆదివారం పెందకడి ఆయన లేచాడు కాబట్టి ఆ దినాన్నే ప్రభు దినముగా ఆయన ఆచరిస్తున్నాం. అంటే శనివారము ఆదివారము ఏ దినాలో? ప్రభు దినాలే. విశ్రాంతి దినం అనగా ప్రభు దినం. చూడండి, అర్థమవుతుందా? విశ్రాంతి దినకు ఆయన ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆదివారం మనము ఆరాధిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ పౌలు గారు యేసుక్రీస్తు దేవుని కుమారుడని నొక్కి ఒక్కాడించి చెబుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికి చెప్తున్నాడు ఆయన ఈ మాట? పరిసయ్యులుగా చెప్తున్నాడు. పౌలు గారు ఎవరికి చెప్తున్నాడు? పరిసయ్యులుగా చెప్తున్నాడు. ఎందుకు అని అంటే అదే పరిసయ్యుల తెగలో నుండి వచ్చాడు ఆయన. అదే పరిసయ్యుల తెగలో నుండి వచ్చాడు. ఎవరు? పౌలు గారు. కాబట్టి అటువంటి అంతకుముందు యేసుగా ఉన్నప్పుడు ఆయన అంగీకరించలా. పౌలు గారు కూడా సౌలుగా ఉన్నాడు. అప్పుడు ఆయన యేసుగా ఉన్నప్పుడు అంగీకరించలేదు. ఆయన్ని అంగీకరించాడా? యేసు ప్రభు అని ఎవరన్నా పేరెత్తితే వాళ్ళని చంపేసి ఆ పరిస్థితిలో ఉండేటువంటి వాడు. చాలా సంఘాన్ని ఆ విషయంలో హింసించాడు సౌలుగా ఉన్నప్పుడు. కానీ ఆ యేసే క్రీస్తు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో చెప్పడం ప్రారంభించాడు సాక్ష్యం. పూర్వం నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, అటువంటి నన్ను క్రీస్తు రక్షించాడు అని సాక్ష్యం చెబుతా ఉన్నాడు. ఇప్పుడు ఆ యేసుని ఏమని గుర్తించాడు? క్రీస్తుగా గుర్తించాడు. ప్రియమైనటువంటిది. కాబట్టి క్రీస్తు ప్రభు అని ఏం చెప్తున్నాడు అని అంటే ప్రభు అని చెబుతున్నాడు. ఎవరు ప్రభు అని చెప్పగలరు అని అంటే ఎవరైతే
పరిశుద్ధాత్మను పొందుతారో వారు మాత్రమే ఆయన్ని ప్రభువుగా అంగీకరించగలరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అందుకనే ఆ రోమాపత్రికలో 10వ అధ్యాయములో 9వ వచనములో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. అంటే ఏమని ఒప్పుకోమని చెప్తుంది వాక్యం? 8వ వచనంలో అదేమని చెప్పుచున్నది. అదేమంటే ఏంటి? వాక్యమే. వాక్యం ఏం చెబుతుంది అని అంటే యేసుని నువ్వు ఏమని ఒప్పుకోవాలని చెప్తుంది? ప్రభు అని ఒప్పుకోవాలని వాక్యము చెబుతా ఉంది. అలా ఎవరు ఒప్పుకోగలరు అని అంటే, ఎవరు ఒప్పుకోగలరు? పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాడు మాత్రమే ఒప్పుకోగలరు. అందుకని పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ యేసు ప్రభు వారిని గురించి ప్రభువే అని చెప్పినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 12వ అధ్యాయములో 3వ వచనములో ఈ మాట మనం చూస్తాం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని చాలు. ఈ మధ్యలో చాలామంది యేసు ప్రభుని యూట్యూబ్లో చూశాను నేను. చూస్తున్నారా పిల్లలు? ఇలాంటివి చూడం, మనం ఉపయోగపడి చూడండి. యేసు ప్రభు వారిని ఒక ఆయన ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభు అడుక్కునేవాడు అన్నాడు. ఎవడో పెద్ద సేవకుడే మళ్ళీ యేసు ప్రభుని బిచ్చగాడు అని అన్నాడు. యేసు ప్రభు యాచన చేశాడు తండ్రిని కాబట్టి యేసు ప్రభు అడుక్కున్నాడు అని చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి బోధలు చేస్తున్నారు. దేవుని సేవకులని పిలువబడేవారు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. ఈ మధ్యకాలంలో చాలా ట్రోల్ అవుతా ఉంది ఆ మాట. ఇక్కడ వాక్యం చెబుతా ఉంది, పరిశుద్ధాత్మ గనక లేకపోతే యేసు ప్రభువుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడేస్తాడు ఎవడైనా. పరిశుద్ధాత్మ ఉంటే సరిగా మాట్లాడగలుగుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, చూడండి ఇక్కడ అంటున్న మాట ఏంటి అని అంటే, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును కూడా యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు చెప్పుచున్నాను, తెలియజేస్తున్నాను అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే యేసుని ఏమని ఒప్పుకోలేరంట? ప్రభు అని ఒప్పుకోలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అందుకనే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఎలా సంబోధించాడు అని అంటే క్రీస్తు ప్రభు వారిగా సంబోధించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారు, కాబట్టి ఇక్కడ దావీదు చెప్పినా కానీ, దావీదు గారు చెప్పాడు, వాళ్ళు గ్రహించలేదు. పరిశీలన అడిగినప్పుడు దావీదు కుమారుడు అని చెప్పేశారు. కానీ దావీదు గారు ఏం చెప్పాడు? ఆత్మను బట్టి. దావీదు ఆత్మను పొందుకున్నాడు, పరిశుద్ధాత్మే. దావీదు గారిలో ఉన్నటువంటి ఆత్మను బట్టి ఆ 22వ అధ్యాయం 43-44 వచనాల మాట ఉంది. ఆత్మను బట్టి ఏమని ఒప్పుకున్నాడంటే ఆయన్ని ప్రభు అని ఒప్పుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన ఏమని చెప్పలేరు? ప్రభు అని ఒప్పుకోలేరు, ఆయన్ని క్రీస్తు అని ఒప్పుకోలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అందుకని చాలామంది నేటి దినాల్లో ఆయన ఎలా చూస్తున్నారు అని అంటే మరియ కుమారుడిగానే చూస్తున్నాడు, మనిషి కుమారుడిగానే చూస్తున్నారు, వడ్లవాని కుమారుడిగానే చూస్తున్నారు, దావీదు కుమారుడిగానే చూస్తూ ఉన్నారు. కానీ సాక్షాత్తు పరమందున్నటువంటి తండ్రి ఏం చెప్పాడో తెలుసు ఆయన గురించి? ఆయన ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవాలి. మత్తయి సువార్త 3:7 17వ వచనం చూడు. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సాక్షాత్తు తండ్రి చెప్పేశాడు. అర్థమైందా? ఈయన నా కుమారుడు అంటే క్రీస్తు ఎవరి కుమారుడు అంటే కాలాన్ని బట్టి తండ్రిగాను కుమారుడిగాను పరిశుద్ధాత్మునిగాను ఆయన ఉన్నాడు. అంతే తప్ప వేరు వేరు కాదు. ఈ బోధలు కూడా ఉన్నాయి, చాలా బోధలు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని చెబుతున్నాడు. వేరు అని అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్టు. వేరు అని అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నట్టు? తండ్రి దేవుడు, కుమారుడి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నట్టు. చాలా మంది ఈ బోధ చేస్తూ ఉన్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎవరు ఒప్పుకోగలరు అలాగ తండ్రి ఒక్కడే, కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ ఒక్కడేని ఎవరు ఒప్పుకోగలరు అని అంటే ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉన్నాడో వాడు మాత్రమే ఒప్పుకోగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
వాస్తవానికి ఆయన పరలోకములో ఉండవలసిన వాడు, కానీ భూమి మీద ఉన్న మనల్ని రక్షించడానికి ఆయన తనను తాను తగ్గించుకొని ఎలా వచ్చాడు? మనిషిగా, యేసుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అందరికీ పైన ఉన్నవాడు, అందరికీ పరిణామము కలిగినటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ ఆ పైన ఉన్నటువంటి దేవుడు తనను తాను తగ్గించుకొని క్రింద ఉన్నటువంటి మనల్ని తన సహవాసానికి పిలవడానికి, సహవాసంలో చేర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడిగా వచ్చాడు. వాస్తవానికి మనిషిగా కనబడుతున్నాడే తప్ప, అందుకనే పౌలు ఫిలిప్పీ పత్రిక ద్వారా ఏమంటాడు తెలుసా? ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. అంటే ఆకారమందు మనుషుడిగా కనబడుతున్నాడు, కానీ వాస్తవానికి ఏం కాదు. వాస్తవానికి ఏం కాదమ్మా, మనిషి కాదు. అది మనం గుర్తించాలి. ఈరోజు మన పాఠం అదే. ఈరోజు యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్న అదే. వాస్తవానికి ఆయన యేసుగా ఉన్నాడు, కానీ వాస్తవానికి ఆయన యేసు కాదు. ఎవరో? క్రీస్తు, దేవుని కుమారుడు. అందుకనే పేతురు గారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అపోస్తలుల కార్య గ్రంథం 2:36 చదవద్దులే, నేను చెప్పేస్తాను. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. అంటే మీరు ఎవరినైతే పట్టుకుని సిలువ వేసేసారో, అర్థమైనా, ఆయనే క్రీస్తు ప్రభువు అని చెప్పాడు. ఆయనే క్రీస్తు ప్రభువు అని చెప్పాడు. దేవుడు ఆయన్ని ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. కాబట్టి ఎవరు ఆయన్ని ప్రభువుగా తెలుసుకోగలరు అని అంటే, ఎవరు తెలుసుకోగలరు? ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు మాత్రమే ఏం చేయగలరు అని అంటే ఆయన్ని క్రీస్తు ప్రభువుగా అంగీకరించగలరు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. పరిసయ్యులైతే, శాస్త్రులైతే, కొందరైతే ఆయన్ని దావీదు కుమారుడిగా చెప్పుకున్నారు. ఇప్పుడు వాక్యం అన్నటువంటి మీరందరూ ఇప్పుడు చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతాను. మీరైతే యేసు ఎవరు కుమారుడు అనుకుంటున్నారు? దేవుని కుమారుడు. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఆయన్ని దేవుని కుమారుడిగా, దేవుడిగా, సొంత రక్షకుడిగా మనము అంగీకరించగలిగితే, ఆయనను మనము దేవుడిగా ఒప్పుకోగలిగితే, ఎప్పుడైతే మనం ఆయన దేవుని ఒప్పుకుంటామో ఆయన మనకు ఎలా మారిపోతాడు అని అంటే రక్షకుడిగా మారిపోతాడు. కనుక నువ్వు రక్షించబడాలి అంటే క్రీస్తు ప్రభు వారిని నీ హృదయమందు ఎలా విశ్వసించాలి? దేవుని కుమారుడిగా విశ్వసించాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును హృదయం తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.